ఎవరి భార్య వాళ్ళతో ఉంటేనే చూడటానికి చాలా బాగుంటుంది. బట్ ఇలా వేరే వాళ్ళతో ఉంటే ఇలానే ఘోరాలు జరుగుతాయి. పండగ పూట అరాచకం జరిగింది. ఎవరి భార్య ఎవరితో ఉంటుందో, ఎవరి పిల్లలు ఎక్కడ ఉంటున్నారో ఏమీ అర్థం అవట్లేదు. ఇలా అయినప్పుడే పిల్లలకి కూడా రోషం వస్తుంది. సో ఆ కన్న తల్లి అనేది చూడకుండా ఇలానే ప్రవర్తిస్తారు. తల్లి సరిగ్గా ఉంటే బిడ్డలు బాగానే ఉంటారు కదా. సహజీవనం చేస్తున్న మహిళా కుమారుడి చేతిలో ఒక వ్యక్తి హత్యకు గురైన సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ ఘాట్లో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన బచ్చు వెంకటేశ్వర్లు అలియాస్ రాజు అనే వ్యక్తి గత కొన్నేళ్ల నుండి కర్మన్ ఘాట్లోని జానకి ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి వివాహమైన కొన్ని రోజుల నుంచి భార్య అతనికి దూరంగా ఉంటోంది. ఒంటరిగా ఉంటూ డైలీ ఫైనాన్స్ ఇచ్చుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సూర్యాపేట జిల్లా శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మామిడి గురవమ్మ అనే మహిళ భక్త మృతి చెందడంతో తన కుమారుడు, కుమార్తెతో కలిసి కర్మన్ ఘాట్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గత 10 నెలలుగా వెంకటేశ్వర్లు గురువమ్మతో కలిసి జానకి ఎన్క్లేవ్లో సహజీవనం చేస్తున్నాడు. గురువమ్మ తన కుమారుడు, కుమార్తెను మరో చోట అద్దెంట్లో ఉంచింది. ఉగాది పండుగ ఉండటంతో కుమారుడు, కుమార్తెలు తన తల్లి గురువమ్మ ఇంటికి జానకి ఎన్క్లేవ్కు వచ్చారు. వెంకటేశ్వర్లు గురువమ్మను, ఆమె కొడుకు, కూతుర్ని ప్రతిరోజు అసభ్యకరమైన పదాలతో తిట్టేవాడు. వెంకటేశ్వర్లు, గురువమ్మ, కుమారుడు పవన్ ముగ్గురి మధ్య గొడవ జరిగింది. వెంకటేశ్వర్లు పోలీసులకు ఫోన్ చేసి పవన్ తనను కొడుతున్నాడని చెప్పాడు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి పవన్ కత్తితో దాడి చేసి వెంకటేశ్వర్లు ఎడం భుజం, కడుపు, ఛాతీపై పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే పోలీసులు గాయపడిన వెంకటేశ్వర్లను వైద్య చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డ్యూటీ వైద్యులు పరీక్షించి అతను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సైదిరెడ్డి తెలిపారు.